నూతన సంవత్సరంలో ప్రవేశించే ముందు నూతన సంవత్సరానికి మనం ఏ విధంగా సిద్ధపడదాం, ఏం అడుగుదాం దేవుని దగ్గర, ఏం అడిగితే బాగుంటుంది యేసయ్య దగ్గర? న్యూ ఇయర్లోకి వెళ్ళే ముందు అందరికీ ఏదో ఒకటి ఆలోచన ఉంటుంది, కొత్త సంవత్సరంలోకి వెళ్ళే ముందు ఈ కార్యాలు అడిగితే బాగుండు, ఆ కార్యాల గురించి మొరపెడితే బాగుంటుందని. అలానే మన అభిప్రాయాలు మనకుంటాయి, కానీ దేవుని వాక్యపు వెలుగులోంచి కూడా మనం తెలుసుకుందాం. ఈ రోజున ఒక 7 విషయాలు నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి ముందుగానే మంచి సిద్ధపాటుతో, ప్రభువా న్యూ ఇయర్లో నాకు ఇవన్నీ కలిగి ఉండాలని నేను ఆశపడుతున్నాను అని ఇప్పటి నుంచే ప్రార్థన ప్రారంభించండి. అవన్నీ కూడా న్యూ ఇయర్లో మరి కొత్త సంవత్సరంలో మీ జీవితాల్లో మీరు చూడగలుగుతారు. మొదటిగా రాసుకునండి దేవుని యొక్క వాక్యము, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో మీరు రాసుకోవచ్చు. అన్ని కార్యాల్లో మీరు సమాధానం కలిగి ఉండాలని ప్రార్థన చేసుకోండి. కొత్త సంవత్సరంలో ఏమని ప్రార్థన చేయాలండి? అన్ని కార్యాల్లో మనం అందరము శాంతి సమాధానం కలిగి ఉండాలి. ప్రభువైన దేవుడు అంటున్నాడు, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు కానీ మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. మన ప్రభువైన దేవుడు మనకేమి ఇవ్వాలని ఆశపడుతున్నాడండి? శాంతిని మనకు అనుగ్రహించాలని ఆయన కోరుకుంటున్నాడు. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, అందువలన మీ హృదయాన్ని కలవరపెట్టనివద్దు, మీ హృదయంలో వేదన పడొద్దు. ప్రియ దైవజనమా, కలవరపడే విషయాలు మీకు జ్ఞాపకం వస్తుంటాయి. వచ్చే కాలం ఎలా ఉండబోతుందో అనేటువంటి ఆవేదన ఉంటుంది. వచ్చే కాలంలో నా వ్యాపారం ఎలా ఉండబోతుంది, నా స్టడీస్ ఎలా ఉండబోతుంది, నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, రకరకాల ఆలోచనలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన తలంపులు వస్తూ ఉంటాయి. కలవరపడొద్దు. కానీ మీ అందరూ ఏం చేయాలంటే ఈ రోజు నుండే నీ శాంతిని మాకు దయచేయ ప్రభువా. హల్లెలూయా. దేవుడు తన శాంతిని మీకు అనుగ్రహిస్తాడు. అది కోరుకోవాలి, అది వేడుకోవాలి, అది అడగాలి. మన ప్రార్థనలో స్పష్టత లేకుండా గలిబిలి పుట్టించి మీ జీవితాన్ని గలిబిలి చేయాలనేదే వాడి యొక్క తంత్రం ఎప్పుడూ కూడా. ఎప్పుడైతే నీకు ఒక క్లారిటీ, ఒక స్పష్టత, నువ్వేం అడగాలి, ఎలా జీవించాలని ఒక స్పష్టత నువ్వు వాక్యపు వెలుగులోంచి తెలుసుకుంటావో నీ జీవితం జయోత్సాహంతో ముందుకు సాగిపోతూ ఉంటుంది. హల్లెలూయా. అందువలన మీలో ప్రతి ఒక్కరూ కూడా అడగాల్సింది ఏమైనా ఉన్నదంటే, ప్రభువా నీ శాంతిని, నీ సమాధానమును నూతన సంవత్సరంలో మాకు, మా ఇంటి వారికి, మీరు ప్రేమించే మీ ప్రియులు, మీ ఆత్మీయులు, వారందరి కుటుంబాల్లో కూడా కావాలని కోరుకోండి. సమాధానకర్త వస్తే మరి గలిబిలి పుట్టించే ఆత్మలు, అల్లరి ఆత్మలన్నీ కూడా పారిపోతాయి. హల్లెలూయా. మరి రెండవదిగా రాసుకోండి ప్రియ దైవజనమా, అన్నిట్లో కూడా నిరీక్షణ రాసుకోవాలందరూ. అన్నిట్లో నిరీక్షణ కలిగి ఉండే కృప ఇవ్వమని దేవునిలో ప్రార్థన చేసుకోండి. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం కూడా మీరు రాసుకోవచ్చు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందము. వాగ్దానము చేసినటువంటి వాడు ఎలాంటి వాడండి? నమ్మదగినవాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము. మనం ఏ విషయాల కొరకే నిరీక్షణ కలిగి ఉందామో దాన్ని వదిలిపెట్టొద్దు, పట్టుకోండి. మీ బిడ్డను మీరు వదిలిపెడతారేంటి? గట్టిగా పట్టుకుంటారు, చేయి గట్టిగా పట్టుకుంటారు. ఎక్కడ వాడు మరి వదిలేస్తే వెళ్ళిపోతాడేమో, జనాల్లో కలిసిపోతాడేమో, మరి జాతరలో కలిసిపోతాడేమో, ఆ గుంపులో కనుక్కోలేమో. రైల్వే స్టేషన్లో బిడ్డలను గట్టిగా పట్టుకుంటారు, బ్యాగుల కన్నా పిల్లల్ని గట్టిగా పట్టుకుంటారు తల్లిదండ్రులు. ఎందుకంటే ఒకవేళ తప్పిపోతే పట్టుకోవటం చాలా కష్టం. బ్యాగుల కన్నా వారికి విలువైంది వారి బిడ్డలు కాబట్టి. అలానే నీ జీవితంలో విలువైంది మరి ఏదైనా ఉన్నదంటే నిరీక్షణ. హల్లెలూయా. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపడినవదు కాబట్టి నువ్వు ఏదైతే నిరీక్షణతో అడుగుతున్నావో, వేడుకుంటున్నావో, ఏ కార్యాలు దేవాతి దేవుడు చేస్తాడని నమ్ముచున్నావో, నిరీక్షిస్తున్నావో వాటిని గట్టిగా పట్టుకో, వాటిని విడిచిపెట్టొద్దు. ఏదో జరగలేదు ఇవాళ, రేపు జరగలేదు, వాళ్ళందరికీ జరిగే నాకు జరగలేదు అనేటువంటి బలహీనమైన తత్వంతో ఆ నిరీక్షణ వదిలేసావనుకో, విలువైన దాన్ని పోగొట్టుకుంటావు. బిడ్డను వదిలేస్తావా? చెప్పు, నీ బిడ్డను వదిలేస్తావా? వదిలేస్తే అది నీ జీవితకాలం అంతా నువ్వే బాధపడాలి. నీ స్వాస్థ్యము కదా, నీకు ఇచ్చిన బహుమానం కదా, వదిలేస్తే నువ్వే బాధపడతావు. అలానే ఎవరి మీద నిరీక్షణ ఉంచావు నువ్వు? ఏ దేవుణ్ణి అయితే నువ్వు నమ్ముకున్నావో ఆ దేవుడు, వాగ్దానం చేసిన ఆ దేవుడు నమ్మదగినవాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు కాబట్టి ఏ ప్రభు అయితే నీకు వాగ్దానం చేశాడో తన వాక్యపు వెలుగులోంచి, ఆ దేవుడు మోసగించేవాడు కాదు, అబద్ధమాడేవాడు కాదు, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నమ్మదగిన వాడు. కాబట్టి నమ్మదగిన దేవునికి నీ యొక్క సమస్యను, నీ యొక్క జీవితాన్ని అప్పగించావు కాబట్టి ఆ నిరీక్షణని విడిచిపెట్టుకో, గట్టిగా పట్టుకో.
మరి నేను నిరీక్షణ కలిగి ఉన్నాను, నా బ్రతుకులో ఎందుకు నేను ఊహించినవి నాకెందుకు నష్టపరిచే వచ్చాయి, ఎందుకు నాకు ఇన్ని హింసలు కలిగాయని వదిలేస్తున్నావేమో. వదిలేదు, ఊడుం పట్టు లాంటి పట్టు నీలో ఉండునుగాక. అందుకని అలానే యేసయ్య పాదాలు పట్టుకుంటే నువ్వు వదిలిపెట్టొద్దు. దేవునికి కూడా ఇలా ప్రార్థన చేసేవారంటే ఇష్టమే. కఠినమైన రాజు హృదయమే కదిలింది, పదే పదే అడిగితే నేను మీ రాజుని, నేను కఠినమైన దేవుణ్ణి కాదు, మీ ఆత్మలకు తండ్రిని, నిశ్చయముగా మీ ప్రార్థనలకు జవాబిస్తాను అంటున్నాడు. ఆ దేవుని యందు నిరీక్షణ పోగొట్టుకుని ఎక్కడ బతకాలనుకుంటున్నావు, నువ్వు ఎలా బతకాలనుకుంటున్నావు? ఇంకెవరి మీద నువ్వు నిరీక్షణ పెడితే నీకు మేలు కలుగుద్ది? మనిషి మీద నిరీక్షణ పెట్టుకుంటావా? రాజుల్ని మరి అదేవిధంగా మనుషుల్ని నమ్ముకుంట కన్నా సర్వశక్తి కలిగి దేవుణ్ణి నమ్ముకున్నటే మేలు, అట్టివారు ధన్యులు. హల్లెలూయా. మరొక మూడో విషయం, మొదటిగా మనం దేని కొరకు ప్రార్థన చేయాలి? మన గృహాల్లో ఏముండాలని? శాంతి, సమాధానం. రెండవదిగా ఏం కలిగి ఉండాలి? మన కుటుంబాల్లో నిరీక్షణ కలిగి ఉండాలి. మూడవదిగా రాసుకోనండి, అన్నిట్లో నూతన ప్రారంభం కావాలి నూతన సంవత్సరాలని ప్రార్థన చేసుకోనండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18 నుండి 19 వచనాలు. అన్నిటిలో నూతన ప్రారంభం నాకు కావాలి ప్రభువా, నూతన సంవత్సరాలని ప్రార్థన చేసుకోండి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారు చేయుచున్నాను. ఇదిగో ఇప్పుడే నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. నూతన క్రియలు చేయటం నీ వల్ల కావట్లేదు, నీకు ఆ శక్తి, ఆ సామర్థ్యము లేదేమో. ఒకవేళ నువ్వు సొమ్మసిల్లిపోయావు, జీవితంలో ఎన్నో పోరాటాలు పోరాడి అలసిపోయావు, ఇక నేను పోరాడలేను ప్రభా అంటున్నావు. అయితే నో ప్రాబ్లం, నీకు బూస్టింగ్ ఇవ్వటానికి నీ దేవుని సన్నిధి నీకు తోడుగా ఉన్నది. హల్లెలూయా. ఏలియా అంటూ ఉన్నాడు, ఈ బ్రతికెందుకు ప్రభా, అలసిపోయాను జీవితంలో, తీసుకెళ్ళు, నా ప్రాణాన్ని తీసుకెళ్ళిపో అంటే, ఆగు, ఇంకా అప్పుడే అలా అంటావేంటి, నీతో నాకు చాలా పని ఉంది, నేను పిలవకుండానే ఎలా వచ్చేస్తావు నా దాసుడా అని ఆయనకి మరి ఏం ఆహారం పెట్టాడో, ఏ మల్టీవిటమిన్స్ ఉన్న ఆహారం పెట్టాడో తెలియదు, కానీ ఒక్క కాకోలంతో తీసుకొచ్చిన ఆహారం తిని ఆ యొక్క ఆహార బలంతో ఎన్ని రోజులు ప్రయాణం చేశాడంట? 40 దినములు ప్రయాణం చేశాడంట. హల్లెలూయా. ఈ రోజున ప్రభువైన దేవుడు అలా జీవితాల్లో సొమ్మసిల్లిపోయి కుప్పకూలిపోయి నిస్పృహతో ఉన్నటువంటి యవనస్తురాలా, పెద్దలారా, చిన్నలారా, ప్రభువైన దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. దేవుని పాదసేవలో ఉన్న దైవ సేవకులారా, మరి మనమందరము దేవుని పాదసేవలో చతపని వారముగా ఉన్నాం. ఆత్మదేవుడు ఆ ఏలియాని బలపరిచినట్లుగా ఆ సర్వశక్తి గల దేవుడే మిమ్మల్ని కూడా బలపరచునుగాక. ఆయన కృప మీకు తోడైండునుగాక. అవును, దేవుని యొక్క సన్నిధిలో పరిచర్యలో ఒక నూతన కార్యాలు జరగాలని ప్రార్థన చేద్దాం. కుటుంబాల్లో నూతన కార్యాలు ప్రారంభం అవ్వాలని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నేనే నూతన కార్యం చేయవాడని ఆయన తెలియజేస్తున్నాడు. ఇక 4వదిగా రాసుకునండి ప్రియదైవజనమా, ఈ యొక్క మాటను కూడా మీరు రాసుకుని, అన్నిట్లో క్రీస్తుకు ప్రథమ స్థానం ఇవ్వాలి. నేను నా ఇంటి వారు క్రీస్తుకు ప్రథమ స్థానం ఇచ్చే ఇల్లుగా నా ఇల్లు ఉండాలి అంటావు, కానీ కొన్నిట్లో నువ్వు చేయలేకపోతున్నావేమో, నీ మనస్సు దాన్ని నీకు మరుగుపరిచిందేమో. అందుకని మరి నువ్వు ప్రార్థన చేయటం బెస్ట్. ఈ విషయంలో ఆ ప్రార్థన నిన్ను మార్చేస్తుంది. అన్నిట్లో కూడా ప్రథమ స్థానం దేవునికి ఇచ్చే విధంగా ఆ ప్రార్థనా శక్తే నీకు సహాయంగా దేవుడు చేస్తాడు. తిరిగి ఆ ప్రార్థనా శక్తే నీకు మేలుగా మారుతుంది. కాబట్టి అన్ని విషయాల్లో ఎవరికి ప్రథమ స్థానం ఇవ్వాలి? మన ఇంటివారు, మన పరిచర్యలు, అన్ని విషయాల్లో ఎవరికి ప్రథమ స్థానం ఇవ్వాలి? దేవాతి దేవునికే. క్రీస్తుకు ప్రథమ స్థానం ఇచ్చే కుటుంబంగాను, సంఘాలుగాను, సేవలుగాను, మన సేవలైనా పరిచర్యలైనా మన కుటుంబాలైనా ఉండాలని మనం ప్రార్థన చేసుకుందాం. ఈ విషయాలు హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు కూడా మీరు చదవచ్చు. సజీవ యాగంగా మిమ్మల్ని మీరు సమర్పించుకొని దేవుని కృపలో సాగాలని కూడా ఉంటుంది. 12వ అధ్యాయం హెబ్రీలు రాసిన పత్రిక 1వ వచనము 2వ వచనము. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎడల ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మరి పొందబోయే ఆనందమును మరి తలంచుకుంటూ అవమానమును కూడా ఏం చేశాడంటే ఆయన నిర్లక్ష్య పెట్టాడంట. పొందబోయే ఆనందము మనందరికీ ఉందా? పొందబోయే ఆనందం ఏదైనా ఉందా మన బ్రతుకుల్లో? చెప్పాలి మీరే.
పరలోకానందం. హల్లెలూయా. ఒక క్రొత్త జీవితం అనేది దేవుడు నీకు ఏర్పాటు చేశాడు. ఇక ఆనందము, సంతోషము, ఉల్లాసము, ఉత్సాహమే. అక్కడ పెళ్ళిళ్ళు లేవు, అక్కడ పేరంటాలు లేవు, అక్కడ కన్నీటి లేవు, అక్కడ ఆకలి దప్పులు లేవు. మరి ఈ యొక్క పవిత్రమైన రక్తంలో శుద్ధీకరణ భూమి మీద దేవుని నామంలో అనేక బాధలు, హింసలు పడిన ప్రతి ఒక్కరికి కూడా ఆనంద సంతోషాలని దేవుడు దాచి ఉంచాడు. 5వదిగా రాసుకోనండి, అందరితో తిరిగి సమాధాన పడాలి. తిరిగి అనే మాట ఎందుకుందంటే, ఇక్కడ ఒకవేళ కొందరితో సమాధాన పడ్డావు, కొందరితో సమాధాన పడాలని నువ్వు ప్రయత్నం చేసినా వారు నీతో సమాధాన పడలేదేమో, అయినప్పటికీ బాధపడవద్దు, మనసులో వాటిని పెట్టుకోవద్దు. కానీ అందరితో నేను సమాధానంగా ఉండాలి ప్రభా. మొర్దెకై తన ప్రజలందరితో సమాధానంగా, సాధ్యమైనంత వరకు సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేసేవాడు. అలానే నీవు కూడా నీ కుటుంబంలో ఆ సమాధానం కలిగి ఉండాలని ప్రార్థన చేసుకో. రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం మరి రాసుకోండి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. శక్యమైతే మనుషుల, చదవండి ఆ వచనాల్ని. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. అవును, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు. నా చేత కాదు ప్రభువా అంటే వదిలే. కానీ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, ఏంటంటే అవకాశం మనకి ఇచ్చాడు. చేతనైనంత మట్టుకు, సాధ్యమైనంత వరకు కూడా సమస్త మనుషులతో ఎలా ఉండటానికి ప్రయత్నం చేయాలి? మనము సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ప్రభు చూస్తాడు నీ హృదయాన్ని. శక్యమైనంత వరకు నా కుమార్తె, నా కుమారుడు లెవెల్ బెస్ట్, సాధ్యమైనంత వరకు వారు అన్ని విషయాల్లో కూడా మరి ముందుకు వెళ్ళారు నన్ను ప్రేమించి. ఇక అయినప్పటికీ కూడా వీరికి విరోధులుగానే, శత్రువులుగానే ఉంటే వారి విషయంలో నా బిడ్డలకి కీడు కలగకుండా నేను చూసుకుంటానంటాడు. ఎరుకో గోడ అడ్డుగా ఉన్నట్లుగా నీకు వారికి మధ్యలో దేవుడు ఒక గోడను అడ్డుగా పెట్టేస్తాడు. వారన్నడూ నీ యొక్క జీవితంలోనికి రాకుండా, వారి నీడ కూడా, ఐగుప్తుల యొక్క నీడ ఇజ్రాయేలీల మీద పడకుండా దేవుడు కాపాడినట్లుగా నీ విరోధులు, నీ శత్రువులు, నీ మీద వ్యాజ్యమాడే వారి నీడ నీ మీద పడకుండా దేవుడు నేను కాపాడుతాడు దైవజనమా. అందువల్లనే ఈ విషయంలో కూడా సమాధానకర్తైన దేవుణ్ణి సన్నిధిలో ప్రార్థన చేసుకొని ప్రభు దృష్టికి యోగ్యమైనవి ఏంటో నువ్వు చేయడానికి ప్రయత్నం చేయి. మనుషుల విషయాలు ఆయనే చూసుకుంటాడు, నీ శత్రువుల విషయం ఆయన చూసుకుంటాడు, నీ విరోధుల విషయాలు ఆయన చూసుకుంటాడు. నీకు సంబంధించినవన్నీ కూడా గాడ్ విల్ స్టార్ట్ టేక్ కేరింగ్. అందువలన ఆ అవకాశాన్ని ప్రభువుకి ఇస్తాను. పగ తీర్చుకుంటూ నా పని కాదు అన్నవారు చేయి పైకెత్తండి. మీరు అంగీకరిస్తే పగ తీర్చుకుంటూ మన పనే, దేవుని పనే. అంత మాత్రాన పగ తీర్చు ప్రభా, వారు కాలో చెయ్యో తీసే ప్రభా అని అనటం అది దైవగుణం కానే కాదు. శత్రువుల్ని కూడా క్షమించిన దైవత్వం, ఆయన మనస్సు ఏంటో మనం ఎరిగి మనము ఏ విషయంలో కూడా ఏ మాట మాట్లాడకుండా మౌనంగా ఉండటమే మనకి ఎంతో మేలు. ఎప్పుడు కూడా నీ శత్రువులు కీడు జరిగినప్పుడు లోపల నువ్వు ఆనందించవద్దు, అది నీకు మంచిది కాదు, దేవునికి అది ఇష్టము ఉండదు అనే విషయాన్ని గ్రహించుకో. మరి ఇంకా ఏంటి నేను చెయ్యాలి అని అనుకుంటే, ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం అంటూ ముందుకు సాగిపో, వెనక్కి తిరిగి చూడకుండా. హల్లెలూయా. 6వదిగా రాసుకోనండి, అన్నిట్లో ఆశీర్వాదాలు కావాలని అడగండి. అన్ని విషయాల్లో. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 24వ వచనం నుండి 26వ వచనం వరకు కూడా మనం చదువుదాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనం నుండి 26వ వచనం వరకు చదవండి. అన్ని విషయాల్లో మమ్మల్ని ఆశీర్వదించు ప్రభు అని అడగండి. నీ సబుద్ధిని పెట్టుకొని నాకు ఇంకా వద్దులే ప్రభా, ఈ వద్దులే ప్రభా, ఈ ఒక్క విషయంలో నన్ను దర్శించు ప్రభా అని అనకుండా ఆయా సమస్త విషయంలో నీ ఆశీర్వాదం నాకు అనుగ్రహించని ప్రార్థన చేసుకోవటం చాలా మంచిది. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. మరొకసారి అందరూ సర్వ సమాజంగా మీ గృహాల్లో ఉంటే మీరు కూడా ఎలుగెత్తి ఈ వాక్యాన్ని అందరం కలిసి చదువుదాం. నిన్ను అన్న దగ్గర నన్ను అని పెట్టుకోండి. అందరూ కూడా నిన్ను అన్న వచ్చిన మాట దగ్గర నన్ను అనుకుంటూ చదవండి అందరూ. యెహోవా నన్ను ఆశీర్వదించి నన్ను కాపాడునుగాక. యెహోవా నాకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నన్ను కరుణించునుగాక. యెహోవా నా మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నాకు సమాధానము కలుగుజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించెదను. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని
అంటే ఈ ఆశీర్వాద వాక్కులు పలకవలసింది ఎవడు? దైవజనుడు. హల్లెలూయా. హల్లెలూయా. అలానే ఈ ఆశీర్వాద వాక్కులు పలకవలసింది ఎవరు? క్రీస్తును కలిగినటువంటి వారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు క్రీస్తును కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు నీ ఇంట్లో ఉంటే నీ ఇంటికి ఆశీర్వాదాలు నీవే పలకాలి. ఒక దైవజనుడుగా, ఒక కాపరిగా నువ్వు ఉన్నట్లయితే మరి నీ ప్రజలపైన, ఆత్మీయులపైన, దేవుని ప్రజలపైన ఆశీర్వాద వచనాలు దైవజనుడు పలకాలి. అంతేగాని ప్రజలకి, దేవుని ప్రజలకి కీడు కలగాలని దైవజనుడు పలకకూడదు. మరి విశ్వాసుల్ని నిష్ఠూరపరిచే విధంగా దైవజనుడు వారి హృదయాల్ని బాధ పెట్టే విధంగా పలకకూడదు. అవన్నీ కూడా వాక్యానుసారమైన కాదు. కానీ ఏదైనా చేతనైతే మనం అందరము చేయవలసింది ఏంటంటే, మీరు మీ ఇంటి వారికి, మిమ్మల్ని కలిసిన వారికి, మీ ఆప్తులైన వారికి, మీ ప్రియులైన వారికి, మరి మీకు మేలు చేసినటువంటి వారికి అందరికీ కూడా క్షేమాన్ని మీరు పలకాలి. మన నోట దేవుడు ఆశీర్వాదాన్ని ఉంచాడు. మనం పలకాలి, పలుకుతూ ఉండాలి. ఆ మాటల్ని మనం పలుకుతూ ఉండాలి. ఆ ఎక్కడ ఉంటే అక్కడ, ఎక్కడ నిలబడితే అక్కడ, ఎక్కడ ఏ పని చేస్తే అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదపు వచనాలని మనం ఉచ్చరిస్తూ ఉంటే అవి విత్తనాల్లాగా నీ చుట్టూ కూడా విత్తనాల్లాగా ఉండి ఆ తర్వాత నీ చుట్టూ మంచి ఫలాలు ఇచ్చే పొలంలాగా తయారవుతాయి. హల్లెలూయా. సో ఇళ్లల్లో ఒకవేళ మీరు అనేకమైనటువంటి పిచ్చి మాటలు విత్తారేమో, చెడ్డ మాటలు విత్తారేమో, కోపావేశాలతో ఏవేవో మీరు తెలిసి తెలియనితనంతో రకరకాలుగా మీరు మాట్లాడారేమో, అవన్నీ కూడా మీ చుట్టూ కూడా మీకు ముళ్ళ కంచిలాగా తయారై మిమ్మల్ని బాధ పెడుతున్నాయేమో. ఈరోజు దేవుని సన్నిధిలో క్షమాపణ అడగండి. నా నోటి మాట వలన నేను పట్టబడి ఉన్నాను, నా ఇంటి వారి నోటి మాట వలన పట్టబడి ఉన్నారు, మమ్మల్ని మన్నించండి ప్రభువా. అయ్యా నాతను ఇది మొదలుకొని మేము ఆశీర్వాద వచనములు పలకాలి. అట్లు వారు ఇజ్రాయేలీల మీద నా నామమును ఉచ్చరించటం వలన నేను వారిని ఆశీర్వదించెదను. ఆమేన్. దేవుని యొక్క నామములో మీరు ఉచ్చరించాలి ఆశీర్వాదపు వాక్కులు. మనం ఉచ్చరిస్తేనే దేవుడు అది ప్రభు ఆమెన్ కలుగునుగాక అంటాడంట. మనం పలికితే ఆమెన్ చెప్పేది ఎవరండి? దేవుడు. అందుకని మనం పలకపోతే దేవుడు ఆమెనని చెప్పడు. సో మీరు చెప్పాలి, మీరు పలకాలి, కలుగునుగాక అని ప్రభు అనాలి. అంటే ఆ ఆశీర్వాదాలు మీరు ఉచ్చరిస్తూ ఉంటే ఆ ఉచ్చరించవలన నేను వారిని ఆశీర్వదిస్తాను. అప్పుడు ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది? ఉచ్చరించడం ద్వారా దేవుడు ఏం చేయటం ప్రారంభిస్తాడు? ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఇలా చేస్తారా? మరి అందరూ చేయాలని వాక్య లేఖనాలు మనందరితో మాట్లాడుతున్నాయి. మరి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మీతో మాట్లాడటానికి. 7వదిగా రాసుకునండి. అన్నిట్లో కీడు నుండి మేలులోకి నడిపించాలని ప్రార్థన చేసుకోండి. ఒక హార్డ్షిప్ అనేది మీ జీవితంలో పోయి మంచి స్థితి మీకు కలగాలని అడగాలి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11 నుండి 13 వచనాలు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11 నుండి 13 వచనములు రాసుకున్నట్లయితే చదువుదాం ఆ వచనాలని. అన్నిట్లో నుండి కీడు నుండి మేలులోకి మమ్మల్ని నడిపించు ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలం ముందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొర్ర పెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేమి, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయనెడల మీరు నన్ను కనుగొందురు. అందువలన మరి కీడు నుండి మేలులోకి నడిపించే ఆ దేవుని కృప కొరకు మనం మొరపెడుతూ ప్రార్థన చేస్తే నీ జీవితంలో ఉన్న హార్డ్షిప్స్ అన్నీ కూడా తొలగిపోయి, ఆ వేదనకరమైన నష్టము, కష్టకాలన్నీ తొలగిపోయి, కీడుకరమైన కార్యాలన్నీ తొలగిపోయి మేలు నీ జీవితంలో జరగటం చూడగలుగుతావు. కాబట్టి ఈ రీతిగా మీరు ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఎన్ని విషయాలు చెప్పుకున్నాం ఇప్పటి వరకు కూడా? 7 విషయాలు. ఒకసారి చదువుతారా అవన్నీ ఏంటో? నూతన సంవత్సరంలోనికి వెళ్ళటానికి ముందే నూతన సంవత్సరంలో ఏం కలిగి ఉండాలని ప్రార్థన చేయాలి అనే విషయాలు ఇవి. మీరు చదివితే మేము వింటాం. మొదటిది, అన్ని కార్యాల్లో శాంతి సమాధానము కలిగి ఉండాలని ప్రార్థించాలి. రెండవది, అన్నిటిలో కూడా నిరీక్షణ కలిగి ఉండాలని ప్రార్థించాలి. మూడవది, అన్నిటిలో నూతన ప్రారంభం ఉండాలని ప్రార్థించాలి. నాలుగవది, అన్నింటిలో క్రీస్తుకు ప్రథమ స్థానం ఇచ్చే కుటుంబంగా ఉండాలని ప్రార్థించాలి. 5వది, అందరితో తిరిగి సమాధానం పడాలని ప్రార్థించాలి. 6వది, అన్నిటిలో ఆశీర్వాదం కలిగి ఉండులాగిన ప్రార్థించాలి. 7వది, అన్నిటిలో కీడు నుండి మేలులోనికి నడిపించబడాలని ప్రార్థించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒకదాని తర్వాత ప్రార్థన చేసుకుంటూ అవి లాక్ చేసేద్దాం. మనకి విలువైన ఇంట్లోకి రాగానే ఏం చేస్తామండి? తాళం వేసేసుకుంటాం. ఇప్పుడు ఈ విలువైన ఈ మాటలను హృదయంలో తాళం వేసేద్దాం. అవి మనలో ఫలించడం ప్రారంభమవుతాయి. ఎలుగెత్తి ప్రార్థన, సేవకులు ప్రార్థన చేయండి.
చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా యేసయ్య నీ నామములో ప్రార్థిస్తున్నాను. ఈ అవసరాల ద్వారా ఈ నూతన సంవత్సరానికి వెళ్ళడానికి ముందుగానే మేము చేయాల్సినటువంటి ప్రార్థనాంశాలు మీరు మాకు అనుగ్రహించారు. ఈ 7 ప్రత్యేక ప్రార్థనాంశాలు ప్రభా మేము ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో వాటిని మా జీవితాల్లో మీరు నెరవేరుస్తారని విశ్వసిస్తున్నాం. అన్ని కార్యాల్లో ప్రభా మేము శాంతి కలిగి ఉండలాగా నీ సహాయం దయచేయి. మా కుటుంబాల్లో సమాధానం ఉండలాగా సమాధానకర్తమైన పరిశుద్ధాత్మ మీరే ఏలుబడి చేయమని అడుగుతున్నానయ్యా. అదేవిధంగా అన్ని విషయాలు ప్రభా మేము నిరీక్షణ కలిగి ఉండాలి. తండ్రి మా ఈ నిరీక్షణ సిగ్గుపరచదని నీ వాక్యం సెలవిస్తుంది. ఏ విషయాల్లో అయితే మేము పట్టుబడికి ప్రార్థిస్తున్నామో అవి నిరీక్షణ కలిగి ఉండి వాటిని స్వతంత్రించుకున్నట్టుకు సహాయం దయచేయండి ప్రభా. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా ప్రభా ఒక నూతన ప్రారంభం మేము కోరుచున్నాం. అన్నింటిలో నూతన ప్రారంభాన్ని మీరు మాకు అనుగ్రహిస్తారని మేము నమ్ముచున్నాను. తండ్రి క్రీస్తే ప్రథమ స్థానం కలిగినటువంటి గృహాలుగా మా గృహాలు ఉండులాగా నీ సహాయం దయచేయండి. నేను నా ఇంటి వారు ప్రభు యేసునే సేవించేదమని ప్రతి ఒక్కరు కూడా గలమెత్తి ప్రార్థించి అనేకుల మధ్యన అతని నామానికి మహిమ తెచ్చులాగా జీవించడానికి సహాయం దయచేయండి. అదేవిధంగా ప్రభా కుటుంబాల్లో సమాధానం అనుగ్రహించండి. ఎవరితో ఎటువంటి వ్యతిరేకతలున్నా, ఎవరితో ఎటువంటి విద్వేషాలున్నా ప్రభా ప్రతి ఒక్కరితో తండ్రి వీలైనంత చేతనైనంత మట్టుకు సమాధాన పడమన్నావు. సమాధాన పడేటువంటి ఆత్మను మీరు మాకు అనుగ్రహించండి. అదేవిధంగా ప్రభు అన్నింటిలో ఆశీర్వాదాలు మా కుటుంబంలో ఉండేలాగా సహాయం తెచ్చండి. అది ఆధ్యాత్మికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అదేవిధంగా ఆరోగ్య స్థితులలో కావచ్చు నా తండ్రి. అన్ని విషయాల ఆశీర్వాదాలు మీరు మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను. అదేవిధంగా 7వది నా తండ్రి కీడు నుండి మేలులోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను. కీడు అనుభవిస్తున్నటువంటి ప్రతి గృహాలు మేలు అనుభవించలాగా ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ఎవరైతే ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితాలు అట్టి కార్యములు మీరు జరిగించమని ఈ 7 ప్రభావం మేము స్వతంత్రించుకున్నట్టు మీరు చూపిన ఉచిత కృపకై నీకు స్తోత్రం చెల్లిస్తూ మా జీవితాలు వీటిని నెరవేర్చారని నమ్ముచు యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకొనుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. యేసు నామములో ఇవన్నీ మీ జీవితాల్లో ప్రభువైన దేవుడు స్థిరపరచును గాక. ఆమేన్. వీటిని మరలా ఆత్మదేవుడు మీ జ్ఞాపకం చేయను గాక. ఆమేన్.